నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ సమావేశాలు. కాంగ్రెస్ కు అన్ని తానే నడిపించిన సీఎం రేవంత్ రెడ్డి. పదిహేడు రోజులు 13 పార్లమెంటు నియోజకవర్గాలు. బస్ యాత్రలు, రోడ్ షోలతో కేసీఆర్ విస్తృత ప్రచారం. పోలింగ్ కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు తరలి వెళ్తున్న జనం. ప్రయాణికులతో కిక్కిరిసిన రైళ్లు, బస్సులు. ఎన్నికల వేళ మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా మద్యం పట్టివేత. 2 కోట్ల విలువైన సరకు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పంట బీమా ప్రీమియం చెల్లించి రైతుల్ని ఆదుకుంటాం. పథకాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్న మంత్రి తుమ్మల. వర్షాకాలానికి ముందే మేడిగడ్డ ఆనకట్ట మరమ్మతులు పూర్తి చేయాలి. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సర్కార్కి జస్టిస్ ఘోష్ సిఫారసు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడ సభతో మొదలైన కాంగ్రెస్ ప్రచార సభలు రాష్ట్రంలో హోరెత్తుతున్నాయి. అన్ని తానే భుజస్కంధాలపై వేసుకుని 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి భారాస భాజపాలకి ధీటుగా ప్రచారం చేస్తున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేలతో కలిసి ప్రచారం నిర్వహించిన సీఎం కొన్నిసార్లు రోజుకు 4-5 సభల్లో, కార్నర్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ఇవాళ్టితో ముగియనుంది. గడిచిన నెల రోజులుగా కాంగ్రెస్ ప్రచార సభలతో హోరెత్తిస్తోంది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో నిర్వహించిన జనజాతరతో ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నెల రోజులుగా ఉధృతంగా సాగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీల నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మేనిఫెస్టో అంశాన్ని ఇంటింటికి తీసుకెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానై రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. భాజపా, భారాసాలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి సీఎం ప్రచార సభల్లో పాల్గొన్నారు. భాజపా, భారాసాల విమర్శల్ని తిప్పికొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. రేవంత్ కి ఉన్న క్రేజ్ ను రాష్ట్రంలోనే కాకుండా బయటి రాష్ట్రాల్లో ప్రచారానికి ఏఐసీసీ వాడుకుంటోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పక్కన పెట్టి కర్ణాటక, కేరళల్లో సైతం పర్యటించి అక్కడి బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. మధ్యలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలకు, ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రధానంగా భాజపా అధికారంలోకి వస్తే దేశానికి జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. మోదీ, అమిత్ షాలు భాజపా నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ప్రధాని మోదీ కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలకు దీటుగా రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. 10 ఏళ్ల పాటు భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రానికి నిధుల కేటాయింపు, అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి భాజపా గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చింది అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆగస్టు 15 లోపు తప్పనిసరిగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చిన అంశం చర్చకు దారితీసింది. ప్రచారంలో భాగంగా ఎంఐఎం పైన రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించే మజ్లిస్ కి ఓటేస్తారా, వ్యాపారాలు అభివృద్ధి చేసే హస్తం పార్టీకి ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాలని గోషామహల్, బేగం బజార్లో హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి సమీరుల్లాతో కలిసి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలన్నారు. रमजान आए तो हम लोग सब मिलके काम कर ले रहे हैं, अच्छा मिलजुल के हम जलसा कर रहे हैं, मगर भारतीय जनता पार्टी एक ही उनका कोशिश है मजहबों के बीच में, भाषाओं के बीच में पंचायत लगाना, चुनाव जीतने का। इसीलिए आज जो भारतीय जनता पार्टी साजिश कर रहे हैदराबाद शहर में लॉ एंड ऑर्डर
जीते तो ही ये हैदराबाद के शहर हम आगे तरक्की करेंगे। अपने बच्चे लोग पढ़े लिखने वाले को नौकरी मिलने वाला है। काम लगा 400 इस बार 400 पार। क्यों भाई मोदी जी को 400 की क्या जरूरत है? उन्हें चाह रहे हैं संविधान को बदलने के लिए कोशिश कर रहा है। उन्हें चाह रहे हैं SC, ST, BC మైనారిటీ రిజర్వేషన్స్ నికాల్నే के लिए कोशिश कर रहा है। నేటితో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటించనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పీసీసీ తెలిపింది. లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తం కానుంది. ఎన్నికల కోసం బస్ యాత్ర ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించిన భారత అధినేత కేసీఆర్ నిన్ననే తన ప్రచారం ముగించారు. 17 రోజుల పాటు 13 నియోజకవర్గాల పరిధిలో బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా ప్రచారం సాగించారు. చివరి రోజైన ఇవాళ కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉదయం హుజూరాబాద్ లో రోడ్ షోలో పాల్గొనున్న ఆయన ఆ తర్వాత చెన్నూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సీనియర్ నేత హరీష్ రావు ప్రచారం కొనసాగిస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా ఓట్లు అభ్యర్థించనున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, లోక్సభ అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తారు. ప్రచారం చివరి రోజు కావడంతో పలువురు నేతలు తమ నియోజకవర్గాల్లో ర్యాలీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. మోదీ చరిష్మాతో రాష్ట్రంలో పాగా వేస్తామన్న ధీమాతో ప్రజల్లోకి వెళ్తోంది. పార్టీ అగ్రనేతల వరుస పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గడప గడపకు వెళ్లి అభ్యర్థులు, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సభలు, రోడ్ షోలు, ఎన్నికల ప్రచారాలతో మరోసారి మోదీ ప్రధాని కావాల్సిన ఆవశ్యకతని కమల నేతలు వివరిస్తున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ తమదైన వ్యూహంతో ముందుకెడుతోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏర్పాటు చేసిన భాజపా కార్నర్ మీటింగ్ కు హాజరైన నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రపంచ దేశాలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతుంటే ఇక్కడి వారికి కనిపించట్లేవని విమర్శించారు. జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను అధిక మెజార్టీతో గెలిపించాలంటూ బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం మెదక్ లోక్సభ భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్ షో నిర్వహించారు. కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రఘునందన్ రావుకు మద్దతుగా ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మళ్లీ కరెంటు కోతలు, మళ్లీ మోటార్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి, పంటలు ఎండిపోతాయి. 6 నెలలు గడుస్తుంది, ఇంతవరకు ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా 2500 రూపాయలు ఇవ్వలేదు. మీ ఇళ్లలో చదివే ఆడబిడ్డలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా? ఇచ్చిండా? మోడీ గారు ఇచ్చినట్ట గాడిద గుడ్డు, రేవంత్ రెడ్డి మనకిచ్చినట్ట. రేవంత్ రెడ్డి మనకిచ్చిన గాడిద గుడ్డు. నాకు తెలిసి ఆ ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా మీకు గుర్తుకు లేవు. ఇప్పుడు వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. మహబూబాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ కు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో మరిపెడలో రోడ్ షో నిర్వహించారు. నాగర్ కర్నూలు భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ కు మద్దతుగా అచ్చంపేటలో నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి ఏక్నాథ్ మురుగన్ పాల్గొన్నారు. దేశంలో 10 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మోదీని మరోసారి ప్రధానిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి గోడం నగేష్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలో రాజస్థాన్ ఎమ్మెల్యే గోవర్ధన్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీ నిర్వహించారు. గోడం నగేష్ ని గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. గోడం నగేష్ కు మద్దతుగా కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి భాజపా నేత చికోటి ప్రవీణ్ పాల్గొన్నారు. ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు గెలుపును కాంక్షిస్తూ ఖమ్మంలో జరిగిన మాదిగల మహాసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని అక్కును చేర్చుకున్న నరేంద్ర మోదీకి మాదిగలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఓట్ల పండుగ వచ్చేసింది. ఈ నెల 13న జరిగే పోలింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాసులు సొంతూళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు సిద్దమవుతున్నారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్తుండటంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక బస్సులో రైళ్లు నడిపిస్తున్నా ఏమాత్రం సరిపోవటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్లో ఉన్న ప్రజలు సొంతూళ్లకు వెళుతుండటంతో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది. జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాయి. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. దాదాపు 400 బస్సులకు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా మరో 150 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలకు 1000కి పైగా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు రోజుకు 300 పైచిలుకు బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులన్నింట్లోనూ రిజర్వేషన్లు దాదాపు పూర్తయిపోయినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో టికెట్లు త్వరితగతిన పూర్తవుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎల్బీనగర్, కూకట్పల్లి, ఆరాంఘర్ నుంచి ప్రత్యేక బస్సులు మొదలవుతున్నాయని అధికారులు వివరించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. తిరుగు ప్రయాణంలో వచ్చేందుకు 13, 14 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేక ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తే ఇష్టారీతిన టికెట్ ధరలు పెంచేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం వైపుకు వెళ్లే బస్సులలో టికెట్ ధరలు 2 నుంచి 3 రెట్లు పెంచినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. సో దానికోసం మనం వచ్చాము, టికెట్స్ ఎత్తడానికి ట్రై చేస్తాము. బట్ టికెట్స్ అంతగా దొరకట్లా. అందరూ ఎలక్షన్స్ కోసం వెళ్తున్నారు కదా, సో ఆర్టీసీ ట్రై చేస్తాము. బట్ ఆర్టీసీలో టికెట్స్ ఎక్కడ దొరకట్లా. ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ ఫిల్ అయిపోయినాయి. చూస్తున్నాం ఇక్కడ ఏం ప్రైవేట్ ట్రావెల్స్ దొరికితే వెళ్దాం అనుకుంటాము, లేదంటే ఇంకా ఎల్బీ నగర్ వెళ్ళి అక్కడ క్యాబ్స్ ఏమైనా దొరికితే క్యాబ్స్లో వెళ్దాం అనుకుంటాము. ప్రైవేట్ ట్రావెల్స్లో 2500 నుంచి 4000 దాకా వెళ్తున్నాయి. కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో బస్సెస్ ఇంకొన్ని బస్సెస్ ఉంటే ఆర్టీసీ బస్సెస్ బాగుంది అనిపిస్తుంది. సో ఎలక్షన్స్ టైంలో అయినా కొద్దిగా బస్సెస్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఆర్టీసీ బస్సెస్ అనిపిస్తుంది. నేను టీఆర్సీటీసీలో 1 వీక్ ముందు టికెట్ బుక్ చేసుకున్నా. సో 1 వీక్ ముందు టికెట్స్ విజయవాడకి 900 ఉండే. కానీ ప్రైవేట్ బస్సెస్ మినిమం 3000 to 5000కి మధ్యలో ఉంటుంది. ప్రైవేట్ బస్సెస్తో పోలిస్తే టీఎస్ఆర్టీసీ బస్సెస్ రేట్స్ చాలా అఫోర్డబుల్. అందరూ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. బస్ స్టాండ్కి వచ్చి కూడా గంట అవుతుంది. గంట నుంచి ఒక బస్సు కూడా రావట్లేదు. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. బస్సులు ఇంకొంచెం పెంచాలని మేము కోరుకుంటున్నాం ఆర్టీసీ వాళ్ళని. బయట వెహికల్స్ ఉన్నాయి కానీ మనం ఆర్టీసీ ద్వారా వెళ్ళాలని అనుకున్నాం కానీ ఆర్టీసీ బస్సులో ఒకటి కూడా లేవు. అంతా ఫుల్ రద్దీగా ఉన్నది అన్నమాట. మొత్తం ఎంజీబీఎస్లో ఫుల్ అయి వస్తుంది. దిల్షుక్నగర్లో అసలు బస్సులకు వేకెన్సీ లేదు, సీటే దొరకట్లేదు. అసలు చాలాసేపు అయితే కూడా ఇప్పుడు దాకా బస్సులు రావట్లేదు. ఒకళ్ళు వచ్చినా కూడా మొత్తం అక్కడ నుంచే ఎంజీబీఎస్ నుంచే ఫుల్ అయి వస్తున్నాయి. దానివల్ల చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇప్పుడైనా కొంచెం బస్సులు ఎక్కువగా పెంచి ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలు తరలించాలని కోరుతున్నాను. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 10 నుంచి 15 వరకు 50 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఆ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ నుంచి మొదలవుతున్నాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు ఆ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వాటితో పాటు మరో 22 రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో కొందరు విమానాలను ఆశ్రయిస్తుండటంతో విమానాలకు డిమాండ్ పెరిగింది. రద్దీకి అనుగుణంగా విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. విమాన టికెట్ ధరలు 20 నుంచి 30% మేర పెరిగాయని ప్రయాణికులు చెబుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మొత్తం 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని నల్గొండ రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నిక జరగనుందని, మొత్తం 4,63,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. Warangal, Khammam and Nalgonda erstwhile 12 districts ki graduate MLC schedule by-election announce అయింది. సో దీనికి నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. మనకి ఇప్పుడు 69 క్యాండిడేట్స్ దగ్గర నుంచి 117 సెట్స్ నిన్న ఈవినింగ్ 3 o'clock వరకు రిసీవ్ అవ్వడం జరిగింది. 6 క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యారు. 63 క్యాండిడేట్స్ వ్యాలిడ్ నామినేషన్స్ గా మేము ఇవాళ ట్రీట్ చేస్తున్నాము. వాళ్ళకి విత్డ్రాయల్ 13th వరకు టైం ఉంది. సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ నామినేషన్ వాళ్ళు విత్డ్రా చేసుకునే టైం లేదు. ఓన్లీ మండే దే కెన్ విత్డ్రా.
మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 2 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. గోవా నుంచి విజయవాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా గుర్తించారు. సేంద్రీయ ఎరువులు రవాణా చేస్తున్న వాహనంలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం బాటిళ్లు పెట్టి తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పోలింగ్ కు 2 రోజుల ముందు అక్రమ మద్యం సరఫరా చర్చకు దారితీస్తోంది. ఈ మద్యాన్ని ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరి కోసం తీసుకువెళ్తున్నారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి వర్షాకాలంలో వరదల నుంచి ముప్పు రాకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ సూచించారు. అందుకోసం నిపుణుల కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు ఓ లేఖను ప్రభుత్వానికి కమిషన్ పంపినట్టు తెలిసిందే. 2వ రోజు నీటిపారుదల శాఖ ఈఎన్సీలతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. ఎన్డీఎస్ఏ సమర్పించిన మధ్యంతర నివేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసిందే. క్షేత్రస్థాయి పర్యటనలో కమిషన్ గుర్తించిన అంశాలపై భేటీలో చర్చించారు. మేడిగడ్డ రక్షణ చర్యల్ని ప్రాధాన్యాంశంగా తీసుకోవాలన్న జస్టిస్ ఘోష్ బ్యారేజీకి వరదలు వచ్చేలోపు పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకోసం నిపుణుల సూచనలు తీసుకోవాలని చెప్పారు. హైడ్రాలజీ, ఎలక్ట్రికల్, సివిల్, జియోలాజికల్ తదితర రంగాలకు చెందిన నిపుణుల్ని కమిటీలో నియమించాలని జస్టిస్ ఘోష్ సూచించారు. నెలలోగా ఆ కమిటీ నివేదిక అందించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొన్నట్టు తెలిసిందే. ఎన్డీఎస్ఏ సూచించినట్లుగా వర్షాకాలం వరకు గేట్లు అన్ని తెరిచి ఉంచడంతో పాటు నదికి దిగువన ఎగువన రక్షణ చర్యలు అమలు చేయాలని కమిషన్ సూచించినట్లు సమాచారం. బ్యారేజీకి వరద ముప్పు లోపాలపై చర్చ సందర్భంగా 3 పంప్ హౌస్లపై కమిషన్ ఆరా తీసినట్టు తెలిసిందే. 3 ఆనకట్టల వివరాలు సమర్పించాలని ఈఎన్సీ అనిల్ కుమార్ ని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లను ఇవాళ కమిషన్ కార్యాలయానికి రావాలని పిలిచినట్లు తెలిసిందే. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఎస్బీ తండాలో గాలికి నివాస గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. ఆరపెట్టిన ధాన్యంపై ఒక్కసారిగా వర్షం కురవటంతో తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లో ఒక్క మురికి కాలువ లేకపోవడంతో వర్షం నీరంతా ధాన్యం కుప్పల మధ్యనే నిల్వ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వడ్లు తెచ్చి కళ్ళలో పోసిన తేమ మ్యాచరు రాలేదని వడ్లు ఆపి నేర్పండి అది అనుకుంటా ఇది చేసిండ్రు. ఇప్పుడు అకాల వర్షం చేయబట్టి మొత్తం వడ్లన్నీ నానిపోయినాయి. ఇంకా 2 రోజులు అయితే మొత్తం లాకలు వస్తాయి. ఆ వడ్లను తీసుకునే నాదుడే లేడు. కనీసం అధికారులు గుర్తించి సకాలంలో వడ్లు కొనుగోలు చేస్తే మాకు రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మ్యాచర్ వస్తలేదని వడ్లను ఆపి ఇప్పుడు ఇది చేసి పడేసారు. సడన్ గా వర్షం పడ్డది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? సోమవారం రోజు పాస్ అయిన వాళ్ళు బారదాన్ లేదు, అది లేదనుకుంటా మమ్మల్ని ఆపారు. తీరా ఈరోజు చూస్తే సంచులు నింపినాక వర్షం. రాజకీయ నాయకులు మాత్రం ఎలక్షన్లు రాగానే దగ్గరికి వస్తారు. మార్కెట్ యార్డ్లో ఏ రోజైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ దీన్ని పట్టించుకున్న నాదులు లేరు. అడ్లు తెచ్చి అడ్లు అంతా నానిపోయాయి సారు. అడ్లు తెచ్చి 8 రోజులు అయ్యాయి. అడ్లని నానిపోయాయి. కాంట ఎత్తలేదు, మన ఎత్తలేదు. పాస్ చేయలేదు. మళ్ళీ ఇయ్యాలి. ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్ తరలించిన ధాన్యం అకాల వర్షాలకు నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండాగి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన నేరండ్ల యాదయ్య గౌడ్ తనకున్న 2 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడవటంతో రోజు వాటిని ఆరపెడుతున్నారు. ఈ క్రమంలో ఎండ వానలకు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. నిన్న సాయంత్రం మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూసి మళ్లీ ధాన్యం తడుస్తుందనే భయంతో త్వరగా వడ్లను కప్పు వేసేందుకు ప్రయత్నిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. సమీపంలోని రైతులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఈ వానాకాలం నుంచి పంట నష్టపోయిన రైతులకు పంట బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు అప్పుల ఊబిలో పడకుండా పథకాల అమలుకు ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా ప్రతి పంటను రైతుకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్రం ఎలాంటి పథకాన్ని తీసుకురాలేకపోయిందని, సంపన్నుల రుణాలు మాఫీ చేయడంలో ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తుమ్మల విమర్శించారు. భాజపా భారాసాలు రైతులు మోసం చేశాయని, లోక్సభ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
వారిస్ పంజాబ్ దే అతివాద సంస్థ అధిపతి ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ తన మొత్తం ఆస్తి ₹1000 ఎన్నికల ప్రమాణ పత్రంలో వెల్లడించారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయి దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఈయన పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అమృత్ పాల్ భర్తీ చేసిన నామపత్రాలను ఆయన తరపున సమీప బంధువు ఒకరు తరణ్ తారన్ జిల్లాలో ఎన్నికల్లో దాఖలు చేశారు. తన ఎస్బీఐ ఖాతాలో ₹1000 నిల్వ ఉన్నట్లు అమృత్ పాల్ అందులో పేర్కొన్నాడు. భార్య కిరణ్ దీప్ కౌర్ పేరుతో 18.37 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపాడు. ఇతడిపై 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినప్పటికీ రఫా శివార్లలో ఐడీఎఫ్ బలగాలు భీకర దాడులు ప్రారంభించాయి. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో నెతన్యాహు సేనలు విరుచుకుపడుతున్నాయి. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను మోహరించింది. హమాస్ ఐడీఎఫ్ దళాలపై రాకెట్లను ప్రయోగిస్తోంది. ఫలితంగా రఫాలో తలదాచుకున్న 14 లక్షలకు పైగా పాలస్తీనా పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని 1,10,000 మంది ఇతర ప్రాంతాలకు పారిపోయారు. ప్రస్తుతం గాజాలో సురక్షిత ప్రాంతం ఏదీ లేదని ఐరాస సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి. రఫా క్రాసింగ్ ను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో ఈజిప్టు నుంచి రావాల్సిన మానవతా సాయం ఆగిపోయింది. మరోవైపు పాలస్తీనాను భద్రతా మండలిలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందే అర్హత కల దేశంగా గుర్తించాలన్న సర్వప్రతినిధి సభ సిఫారసుకు భారీ మద్దతు లభించింది. 193 దేశాల సర్వప్రతినిధి సభ ముసాయిదాను ఆమోదించింది. 143 దేశాలు అనుకూలంగా ఓటేగా అమెరికా, ఇజ్రాయెల్ సహా 9 దేశాలు వ్యతిరేకించాయి. 25 దేశాలు హాజరు కాలేదు.